నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తలను వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. సాక్షిలో వచ్చింది, ఢిల్లీని కుదిపేసిన భూకంపం. దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బీహార్లోని సివాన్లో సోమవారం ఉదయం భూమి తీవ్రంగా కంపించింది. చైనాను శత్రుదేశంగా చూడొద్దు, చైనాను శత్రుదేశంగా చూడటాన్ని మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. టోటలైజర్ విధానం తేవాలి, ఓటర్ల గోప్యతను కాపాడేందుకు టోటలైజర్ విధానాన్ని తేవాల్సిన అవసరం ఉందని నేడు రిటైర్ అవనున్న సిఈసి రాజీవ్ కుమార్ చెప్పారు. జర్మనీ విజేత ఎవరు? నూతన సిఈసిగా జ్ఞానేష్ కుమార్ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియామకం. రాష్ట్రపతికి సిఫార్సు చేసిన సెలక్షన్ కమిటీ. ఉత్తర్వులు జారీ చేసిన ద్రౌపది ముర్ము. రాష్ట్ర జీఎస్డిపి 14.5% వృద్ధి. 2023-24లో జీఎస్డిపి విలువ 15 లక్షల కోట్లు. దేశ జీడిపిలో రాష్ట్ర జీడిపి వాటా 5.1%. 2014 నుంచి 15 వరకు 196% వృద్ధి. బడి బయటే బాల్యం. రాష్ట్రంలో 11.95% పిల్లలు స్కూల్ డ్రాపౌట్. ఉన్నత పాఠశాల స్థాయిలోనే అధికంగా బడికి దూరం. భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా, పల్లె ప్రాంతాల్లోనే అత్యధికంగా బడి మానేస్తున్న విద్యార్థులు. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 వెల్లడి. వృద్ధులు పెరుగుతున్నారు, రాష్ట్రంలో తగ్గుతున్న యువతరం. చిన్నారులు 2036 నాటికి 60% పెరుగుతున్న మధ్య వయస్కులు, వృద్ధులు. పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్. నేటి నుంచే దేశవ్యాప్తంగా నక్షా పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. ఇల్లు, భవనాలు, ఇతర నిర్మాణాల పూర్తి వివరాలన్నీ జియోస్పేషియల్ సాంకేతికతతో సేకరణ. పట్టణాలు, నగరాల్లో అనువనువు డిజిటల్ రూపంలో నిక్షిప్తం. పైలట్ ప్రాజెక్టులో రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో కార్యక్రమం. ఇల్లు, భవనాల విస్తీర్ణం, ఎత్తు, సర్వే నెంబర్, యజమాని పేరు, ఇతర పూర్తి వివరాలతో ప్రాపర్టీ కార్డు. పట్టణాల్లో పక్కాగా రెవెన్యూ రికార్డులు. ఆస్తి పన్ను నిర్ణయం, వసూళ్లలో పారదర్శకత. ఇల్లు స్థలాల వివాదాలకు చెక్. భవిష్యత్తు అభివృద్ధికి ప్రణాళికల ఊతం. వెంటనే కొత్త రేషన్ కార్డులు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాల్సిందే. అధికారులకు సీఎం రేవంత్. దరఖాస్తుల పరిశీలనకు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయండి. ఎమ్మెల్సీల ఎన్నికల కోడ్ లేని చోట వెంటనే మొదలుపెట్టండి. మిగతా చోట్ల కోడ్ ముగియగానే కొత్త కార్డులు ఇవ్వాలని సూచన. ఏవీపై ఫిర్యాదు చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం ఏకపక్షంగా నీటిని తరలించడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి. నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం ఆదేశం. తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన సుకృతం. గుండె బలం, జనబలంతో తెలంగాణను సాకారం చేశారు. బలా బెంగుళూరు WT ఉమెన్కి సంబంధించినటువంటి దాంట్లో ఆర్సీబీ జట్టు వరుసగా 2వ విజయం సాధించింది. యాపిల్ని మించిన రిలయన్స్. దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయంగా అత్యుత్తమ బ్రాండ్స్ జాబితాలో 2వ స్థానం దక్కించుకుంది. యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టింది. గోదాట్లో కలిసిన హైవే. తెలంగాణలో పర్యాటకానికి ఊతమిచ్చే కీలక జాతీయ రహదారి ప్రాజెక్ట్ ఇది. భద్రాచలం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, కౌటాల వరకు 2016లో ప్రతిపాదన. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంత ప్రాజెక్టుగా అప్పట్లో ప్రకటించిన కేంద్రం. ప్రత్యామ్నాయ ప్రతిపాదన అందక ఇటీవల దాన్ని రద్దు చేసిన కేంద్రం. క్షణాల్లో దరఖాస్తుల అప్లోడ్, నిమిషాల్లోనే పరిశీలన. ఏఐ బిల్డ్ నౌ. కృత్రిమ మేధ సహకారంతో అమలుకు HMDA ప్రణాళిక. జనగట్టు. లింగమంతుల స్వామి జాతరకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. దర్శించుకున్న మంత్రి ఉత్తమ్, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి. గతి తప్పించే అతి తినడానికి ఓ పద్ధతి ఉంది. ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్. ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసు. రాష్ట్రపతి ఆమోదం. సాగు, తాగినీటికి ఇబ్బందులు రానియొద్దు. రానున్న 3 నెలలు కీలకం. సమర్థవంతంగా పనిచేయాలి. నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. టెలిమెట్రీల ఏర్పాటుతో కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకోవాలని ఆదేశం. కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డులు ఇవ్వండి. ముఖ్యమంత్రి ఆదేశం. ఢిల్లీని వణికించిన భూకంపం. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదు. ప్రకంపనల తీవ్రతకు ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు. తక్కువ ఖర్చుతో రోదసీ యాత్రే లక్ష్యం. నిధులు ఎలా చెల్లించారు? సంప్రదింపులు ఎవరు జరిపారు? FEO ప్రతినిధులను విచారించిన ఏసీబీ అధికారులు. మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ రేసు. నిబంధనలు ఉల్లంఘన గురించి తెలియదన్న సంస్థ ప్రతినిధులు. కేసీఆర్ తెలంగాణ జాతిక హీరో. తండ్రి జన్మదినోత్సవ కార్యక్రమంలో కేటీఆర్. 250 నుంచి సిప్లో పెట్టుబడులు. జన్నివేష్ సిప్ పథకాన్ని ప్రారంభించిన SBI MF. అనుబంధాల మధ్య చిచ్చు. మత్తులు అయిన వారినే అంతమొందిస్తున్న వ్యసనపరులు. విచ్చలవిడి విక్రయాలతో ముదురుతున్న సమస్య.
మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు, ఆ వెంటనే గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా. మొత్తం 2734 పోస్టులకు 5,51,247 మంది పోటీ. గ్రూప్ 1లో ఒక్కో పోస్టుకు 37 మంది పోటీ. గ్రూప్ 2లో 1:329, గ్రూప్ 3లో 1:196. ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మక చర్యలు. కార్డులు ఇవ్వండి, కోడ్ లేని జిల్లాలో అర్హులకు వెంటనే రేషన్ కార్డులు జారీ చేయండి. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక అన్ని జిల్లాల్లో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కొత్త కార్డులు డిజైన్ల పరిశీలించిన సీఎం. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం. కలెక్టర్లు ఎస్పీలకు ముఖ్యమంత్రి ఆదేశం. ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలి, కృష్ణా నీటిని వాటాకు మించి తరలిస్తోంది. కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలి. టెలిమెట్రీ యంత్రంతో నీటిని లెక్కగట్టాలి. ఇసుక అక్రమాలకు పాల్పడితే లైసెన్సుల రద్దు. కాంట్రాక్టు సంస్థలు బ్లాక్ లిస్టులో. రీచ్లో సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలు. మైనింగ్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్. రోడ్డుపై టేకాఫ్ ల్యాండింగ్ అయ్యేటువంటి ఎయిర్ అంబులెన్స్. అక్రమ క్రమబద్ధీకరణపై కొరడాయేది, అన్నీ సక్రమంగా ఉన్నవారికి మోక్షమేది. జీవో 59 కింద దరఖాస్తులు ఎక్కడివక్కడి అవకతవకలు పక్కాగా కనిపిస్తున్న చర్యలేవు. 3 జిల్లాల్లో అనుమతులు నిలిపిస్తూ ఏడాది కిందట రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఆ దరఖాస్తులు ఇక స్వీకరించం. ప్రార్థనా మందిరాలపై వెలువలా పిటిషన్లు. అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. చాలిక కొత్తవి తీసుకోం, చీఫ్ జస్టిస్ కన్నా. విచారణ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా. చచ్చిన కోళ్లు, చికెన్ వ్యర్థాలే చేపల మేత. భద్రాద్రి జిల్లా పాల్వంచ ప్రాంతంలో చెరువుల్లో వినియోగం. చికెన్ సెంటర్ల నుంచి సేకరణ. ఏపీకి కూడా తరలింపు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం. ఏకొండూరులో 3000 కోళ్లు మృతి. రాజేంద్రనగర్ కోర్టులో పందెం కోళ్ల వేలం. ధర పుంజుకునే 9 కోళ్ల కలిపి 14,000గా నిర్ణయం. ఒక్కో పందెం పుంజుకు 20,000 పలికిన వేగం. 81 కోళ్లకు మొత్తం 16,65,000. ఇవన్నీ తోలుకొట్ట ఫామ్ హౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న కోళ్లు. మళ్ళీ కేసీఆరే రావాలని జనం కోరుకుంటున్నారు. ఆయన తెలంగాణ జాతికే హీరో. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో కేటీఆర్. పాములపర్తి ప్రైవేట్ కార్యక్రమంలో దండలు మార్చుకున్న కేసీఆర్ జంట. కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్. మోదీ, రాహుల్ షాతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఎంపిక. రాష్ట్రపతి సిఫారసు. సుప్రీం తీర్పు వచ్చేదాకా నియామక ప్రక్రియను నిలిపేయాలి కాంగ్రెస్. జ్ఞానేష్ స్థానంలో ఈసీగా హర్యానా సీఎస్ వివేక్ జోషి. బూతులే బంగారు బాతులు. అసభ్య బూతు వీడియోలతో భారీగా ఆదాయం. నెలకు లక్షల్లో యూట్యూబర్ల సంపాదన. చట్టాలను పట్టించుకోరు, ప్రైవసీని లెక్క చేయరు. సోషల్ మీడియాలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం. రాష్ట్ర సర్కార్ అడ్డుకోవచ్చు, అయినా పట్టించుకోదు. రాత్రికి రాత్రే హైదరాబాద్ను మార్చలేరు. శనివారం విచారణ, ఆదివారం కూల్చివేతను ఆపండి. అలా చేయడం తీర్పులకు విరుద్ధం. హైకోర్టు. హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ప్రత్యక్ష హాజరుకు ఆదేశం. ఏసీబీ ఎదుటకు ఎఫ్ఈఓ ప్రతినిధులు. ఫార్ములా ఈ కారు రేసులో వర్చువల్ విచారణ. సంస్థ ప్రతినిధులను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. రేసు నిర్వహణకు కుదుర్చుకున్న ఒప్పందాలు. నగదు చెల్లింపులపై ఆరా తీసిన అధికారులు. విచారణ మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్. ప్రత్యక్ష విచారణకు రప్పించే యోచనలో ఏసీబీ. ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తలు.